ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు హార్ట్ బీట్ బాగానే ఉంది సుందరి. నువ్వు డాన్స్ కాంపిటీషన్లో గెలిచావు కదా, ఆ ప్రైజ్ మనీతో నువ్వేం చేస్తావు? బాలగారు మీకు చెప్పలేదు కదా, నేను గెలిచిన 10 లక్షలు మా అమ్మని గల్ఫ్ నుంచి తీసుకురావడానికి వాడుతున్నాను. అత్తయ్య వస్తున్నారా? అత్తయ్య వస్తున్నారా? అత్తయ్య నేను చూడలేదు, అత్తయ్య నన్ను చూడలేదు. మన అత్తయ్యని బాగా చూసుకుందాం సుందరి. అత్తయ్య చెన్నైని చూస్తే మావయ్యని యాక్సిడెంట్లో చంపింది అన్నయ్యని తెలుస్తుంది. ఈ నిజం తెలిస్తే వదిన అర్థం చేసుకున్నా గాయత్రి అస్సలు మాట విందు. అన్నయ్యని అసహించుకొని ఖచ్చితంగా నాకు దూరం అయిపోతుంది. నాకు దూరం అయిపోతే నేను ఉండలేను. ఎలా ఈ కండాన్ని ఎదుర్కోవడం? నేను ఇప్పుడు నీ కాలికి మందు రాస్తా, ఓకేనా? గాయత్రి, ఆ రోజు మీ నాన్న యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది. అందులో మా అన్నయ్య తప్పులేదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటావో లేదో, కానీ నీ నుంచి నేను దూరంగా ఉండలేను. థ్యాంక్ యూ గాయత్రి. నన్ను క్షమించి నాతో మాట్లాడావుగా. మా అక్క కాంపిటీషన్ గెలవాలని మీతో మాట్లాడాను, కానీ మిమ్మల్ని క్షమించి కాదు. గాయత్రి, నా పొరపాటు ఏంటో నేను తెలుసుకున్నాను. సారీ చెప్పాను. అయినా నువ్వు అదే పట్టుకుంటే ఎలా? మనసునైనా మనిషినైనా ఒక్కసారి చంపితే చాలు. గాయత్రి, నువ్వు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు. గాయత్రి, ఏంటి నీ ప్రాబ్లం? అనంత్ గారు అంతగా చెప్తున్నారు కదా. అవును గాయత్రి, అనంత్ మీద నువ్వెందుకు కోపంగా ఉన్నావు? నన్ను అనంత్ గారే కాదు, అందరూ అపార్థం చేసుకున్నారు. వాళ్ళున్న పొజిషన్లో ఎవరైనా అలాగే అనుకుంటారు. అందులో అనంత్ గారి తప్పేమీ లేదు. దాన్ని పట్టుకుని నువ్వు అనంత్ గారిని దూరం పెట్టడం కరెక్ట్ కాదు. గాయత్రి, నువ్వు అనంత్తో మాట్లాడాల్సిందే. మీరిద్దరు కలిసి ఉండాలి, లేకపోతే నేను సుందరి కూడా దూరంగా ఉంటాం. నీకు ఓకేనా? వద్దు బావగారు, మీరు అక్క ఎప్పటికీ దూరంగా ఉండకూడదు. అలా అయితే నువ్వు అనంత్తో నా ముందే కలిసిపోవాలి. ప్లీజ్ గాయత్రి, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. గాయత్రి, అనంత్ ఇంకెప్పుడు అలా చేయను అంటున్నాడు కదా. అనంత్ చేయి పట్టుకో. పట్టుకోండి.
మీరింకెప్పుడు ఏ విషయంలోనూ దూరంగా ఉండకూడదు. బాలగారు పదండి వెళ్దాం. అది కాదు సుందరి, నేను గాయత్రికి మాట చెప్పాలా? బాలగారు మనం ఇక్కడ ఉండకూడదు, వాళ్ళిద్దరు కలిసిపోయారు. పదండి వెళ్దాం. అది కాదు సుందరి, నేను ఏం రండి చెప్దాం బాలగారు. అనుకున్నా అంటే బాలగారికి నయం అవ్వడానికి చాలా మంది డాక్టర్లని కలిశాను, చాలా మంది డాక్టర్లకి మెయిల్ చేశాను, కానీ ఎవరూ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. బాలగారికి నయం అయ్యే మార్గం ఎవరైనా చూపిస్తే బాగుండు. మానసిక సమస్యల్ని తగ్గించబడును. మెంటల్ ఇల్నెస్, ఆటిజం మరియు మానసిక పరిపక్వతలకు సంబంధించిన లోపాలను పూర్తిగా నయం చేయబడును. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ విశ్వప్రసాద్, ఎంబీబీఎస్ ఎండి, సైకియాట్రిస్ట్. పరిమితమైన స్లాట్లున్నాయి. ఇప్పుడే మా హాస్పిటల్ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. హలో, డాక్టర్ విశ్వప్రసాద్ గారి అపాయింట్మెంట్ కావాలి. ఎప్పుడు కావాలి మేడం? ఈ రోజే కావాలి. 1 అవర్లో ఉంది మేడం. ఓకే, అపాయింట్మెంట్ ఇవ్వండి. పర్సన్ నేమ్? బాలకృష్ణ. ఓకే మేడం, ఆన్ టైంకి వచ్చేసేయండి. అలాగేనండి, థ్యాంక్ యూ. బాలగారిని ఎలా అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ పనిగాడి ఎండి అవడానికి ఏదో చేస్తానన్నాడు. ఏం చేస్తున్నాడో ఏంటో అసలు ఏమీ చెప్పడు. సమయానికి వార్తలు చేరేయటానికి నా బుస్సు కూడా ఇంట్లో లేడు. అసలు వీడి ఇంట్లో ఉన్నాడో లేడో. ఫణి 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 ఒరేయ్